దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఫాస్ట్ ఫుడ్ ఫర్ సోల్ అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే అనేక మందికి దీన్ని షేర్ చేయాలని మనం చేస్తూ ఈ దినము త్రిత్వము తర్వాత రెండవ ఆదివారం కొరకు అయినటువంటి లేఖన భాగాలను అనుసరించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ దినము ఏర్పాటు చేయబడిన అంశము భయభక్తులు కలిగినటువంటి జీవితము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట ద్వారా మనకు ఏమి లభిస్తుంది అంటే జ్ఞానము లభిస్తుంది అని నేటి దినము పాత నిబంధన పాఠ్యభాగం మనకు తెలియజేస్తుంది. ఈరోజు లోకానుసారంగా మనం చూస్తే చాలామంది జ్ఞానవంతులుగా మనకు కనిపిస్తూనే ఉన్నారు. కానీ లోకానుసారంగా జ్ఞానవంతులైనటువంటి వారు దేవుని యొక్క దృష్టిలో వారు జ్ఞానులు కాలేకపోవచ్చు. లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో 16 నుంచి 21 వచనాలు కానీ మనం చూస్తే, ధనవంతుడు తన యొక్క భూమిని సమృద్ధిగా పండించుకున్నాడు, భవిష్యత్తు గురించి ముందు చూపు కలిగి ఉన్నవాడు, తన కొట్లను విప్పి విశాలపరుచుకోవాలని చక్కని తలంపు కలిగి ఉన్నవాడు. మనుషుల దృష్టిలో ఇతడు జ్ఞానవంతుడే, తన పంటను చక్కగా పండించుకున్నాడు, అలాగే దానిని దాచిపెట్టుకోవాలని నిల్వ ఉంచుకోవాలని చక్కని ఉద్దేశం కలిగి ఉన్నవాడు. కానీ దేవుడు వెర్రివాడా అని పిలవడం మనం చూస్తున్నాం. కాబట్టి మనుషుల దృష్టిలో తెలివైనటువంటి వాడు దేవుని యొక్క దృష్టిలో గొప్పవాడు కాకపోవచ్చు. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, జ్ఞానమునకు మూలము ఆయనే, జ్ఞానమునకు కర్త ఆయనే. కాబట్టి ఈరోజు ఆయనను మనము స్వతంత్రించుకోవాలి, ఆయనను మనము సంపాదించుకోవాలి. సామెతల గ్రంథంలోని 9వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలు మనం చూస్తే జ్ఞానము పిలుస్తున్నటువంటి పిలుపును మనం చూస్తున్నాం. ఆ జ్ఞానము మనల్ని ఏ రీతిగా పిలుస్తుందంటే, జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్ము అని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయడి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి అని చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞానము కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు జ్ఞానము, సత్యమైనటువంటి జ్ఞానము, నిత్యమైనటువంటి జ్ఞానము మనకు లభిస్తుంది. రెండవది, ఈ జ్ఞానము మనలను సత్యములోనికి నడిపిస్తుంది. ఈ జ్ఞానము నిత్య రాజ్యమునకు మనల్ని నడిపిస్తుంది. ఈ జ్ఞానము యేసుక్రీస్తు వారిని వెంబడించులాగున చేస్తుంది. నేటి దినము ఆ యొక్క సువార్త పాఠ్య భాగంలో చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 9వ వచనంలో లేవి అనేటువంటి ఆ యొక్క శిష్యుని గురించి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు సుంకపు మెట్టునొద్దున్నటువంటి లేవిని చూసి నన్ను వెంబడించమని చెప్పగా ఆయన లేచి వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. తెలియని వ్యక్తిని వెంబడించడం అంటే అది జరగదు. కానీ ఈ లేవి అనేటువంటి వ్యక్తి సత్యమును గురించి అన్వేషణ చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క అసంతృప్తికరమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నాడు. లోకం అతన్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే సుంకము వసూలు చేస్తున్నాడు కాబట్టి, పన్ను వసూలు చేస్తున్నాడు కాబట్టి అతన్ని పాపిగా లోకం గుర్తిస్తుంది. ఈ అసంతృప్తికరమైనటువంటి జీవితంలో సత్యము కొరకు, జ్ఞానము కొరకు అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలోనే, ఈ సందర్భంలోనే యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించమని పిలిచినప్పుడు ఆయన వెంటనే లేచి యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ లేవి అనేటువంటి శిష్యుని జీవితంలో జరిగినటువంటి 3 మార్పులు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి, ఇతని యొక్క ఉద్యోగము మారింది. ఇప్పటి వరకు కూడా సుంకము, పన్ను వసూలు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఇప్పుడు జీవమును అతడు సంపాదించుకున్నాడు, జ్ఞానమును, వెలుగును ఆయన సంపాదించుకున్నాడు. ఇక రెండవ విషయం మనం చూస్తే, ఇప్పటి వరకు కూడా అతడు పద్దులు రాసినటువంటి పనిని ఎంచుకున్నాడు. ఇక నుంచి పద్దులు రాసేటువంటి పనిని పక్కన పెట్టి ఆయన సువార్తను వ్రాశాడు, మత్తయి సువార్త. తన యొక్క కలము యొక్క జ్ఞానమును ఇక్కడ వాడుతున్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే, పాపిగా పిలువబడినటువంటి ఈ మత్తయి లేదా ఈ లేవి ఇప్పుడు అనేక మందిని ప్రభు దగ్గరకు, రక్షణకు కారకుడైనట్లుగా మనం చూస్తున్నాం. నేటి సువార్త ఇంకను మత్తయి సువార్త మనం చదువుతున్నాం. ఈ రీతిగా పన్ను వసూలు చేసేటువంటి ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి ఈ యొక్క మత్తయి నేడు పరిశుద్ధుడైనటువంటి మత్తయిగా పిలువబడుతున్నాడు. దీనికి కారణము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆ జ్ఞానమును అన్వేషించాడు,
ఆయనను వెంబడించాడు. ఇక మూడవదిగా నేటి పత్రిక పాఠ్యభాగం మనం చూస్తే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులందరూ కూడా రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష అని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అపోస్తలుడైన పౌలు గారు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి మనుషులందరూ కూడా రక్షణ పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఈ జ్ఞానమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము కలిగించేది. ఈ జ్ఞానము దేవుని వెంబడించేలాగా చేస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని వెంబడిస్తున్నామో అది మనకు రక్షణను అనుగ్రహిస్తుంది. అదేవిధంగా రోమీలకు రాసినటువంటి పత్రికలోనే 10వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తున్నాం, నీవు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మనం నమ్ముతామో, వెంటనే ఆ యొక్క విశ్వాసం, ఆ నమ్మిక మనకు రక్షణను అనుగ్రహిస్తుంది. ఈ సత్యము మనం తెలుసుకోవాలి. అయితే ఈరోజు అనేక మంది దేవుని యొక్క సన్నిధానంకి వస్తున్నారు, కానీ వారు రక్షణను పొందుకోలేకపోతున్నారు. అనేక మంది దేవుని యొక్క సన్నిధానంలో నిత్యము వచ్చుచున్నారు, కానీ వారు దేవుని తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే భయభక్తులు కలిగినటువంటి జీవితము వారిలో ఉండట్లేదు. కొంతమంది జీవితాల్లో భయం ఉంటుంది కానీ భక్తి ఉండట్లేదు. కొంతమంది జీవితాల్లో భక్తి ఉంటుంది కానీ భయం ఉండట్లేదు. ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విమోచిస్తున్నటువంటి యొక్క తరుణంలో మనం ఆలోచన చేస్తే, ఆ యొక్క తొలిచూలు సంతానము చనిపోయిన సందర్భంలో ఫరో రాజు ఎంతో భయానికి లోనయ్యాడు. కానీ అతని భయము అతనిలో భక్తిని పుట్టించలేదు. కాబట్టి అతని భయము వ్యర్థమైపోయింది. అలాగే శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే గారడి సీమోను గురించి మనం ఆలోచన చేస్తే, వీరు భక్తి కలిగి ఉన్నారు. ఎంత భక్తి అంటే భక్తిలో ఎంతో నిష్ట కలిగి ఉన్నారు. కానీ వీరి యొక్క భక్తి వారిలో భయమును పుట్టించలేదు. కాబట్టి భయము అలాగే భక్తి, ఈ రెండు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. భయభక్తులు కలిగినటువంటి జీవితము మనము జీవించినప్పుడు అది మనకు నిత్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఆ నిత్యమైన జ్ఞానముతో మనము సత్యమును అనుసరించగలుగుతున్నాం. ఎప్పుడైతే సత్యమును వెంబడిస్తామో మనము రక్షణను సంపాదించుకుంటాం. మత్తయి లేదంటే లేవి అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు. తన తోటి సహోదరులకు యేసుక్రీస్తు వారిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చక్కని విందును ఏర్పాటు చేస్తుంటే, అక్కడ ఉన్నటువంటి అనేక మంది సనుగుకొనడం మనం చూస్తున్నాం. వీరు చేయరు, అలాగే చేసేవారిని ప్రోత్సహించరు, కానీ సనుగుకున్నటువంటి సందర్భము మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ప్రభు యొక్క సన్నిధానానికి వచ్చినటువంటి మనము సనుగుకునేటువంటి వారి గుంపులో ఉంటున్నామా, లేదంటే ఆ సత్యమైనటువంటి జ్ఞానమును మనము కనుగొని ఆయనను వెంబడించి రక్షణను సంపాదించుకునేటువంటి వారముగా మనం ఉంటున్నామా? భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉందాం. దేవుని యొక్క నీతి రాజ్యం వైపు మన యొక్క అడుగులను స్థిరపరుచుకుందాం. దేవుడి యొక్క మాటలు మనకి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.